నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నారా లోకేష్ బాబు పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజంపేట ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం పాదయాత్రలో రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులను తీసుకువస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లి అక్కడ పెట్టుబడిదారులతో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అక్కడ కంపెనీ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ టెక్నాలజీ తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ లాంటి ఫౌండేషన్ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏఐ లాంటి కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్, టాటా ఇలాంటి అనేక కంపెనీలతో మాట్లాడి రాష్ట్రాన్ని 2047కు గ్రీన్ హబ్ గా మార్చడానికి దావోస్ లో -7 సెంటీగ్రేడెడ్ ఉష్ణోగ్రతలో ఉన్న చలికోటు కూడా వేసుకోకుండా అక్కడ తిరిగి కంపెనీలతో మాట్లాడి రాష్ట్రాన్ని గ్రీన్ హబ్ గా మార్చాలని తెలియజేశారు. రాష్ట్రంలో చాలా చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఉద్యోగాలు కల్పించాలనే మన దృఢ సంకల్పం, పారిశ్రామీకరణ దిశగా మన రాష్ట్రాన్ని అడుగులు వేయించే ప్రయత్నంలో భాగంగా మనమందరం చూసినాం. మొన్ననే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు దావోస్ లో పర్యటన చేసినారు. ఈ రోజుకు శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేపట్టి 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త వారికి ఎంతో కృతజ్ఞతా భావంతో చేతులు జోడించి నమస్కరించే పరిస్థితి. యువగళం పాదయాత్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత ప్రయోజనకారిగా మారిందో, ఎంత ఉపయోగపడిందో మనందరికీ తెలుసు. ఆ కారణంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో 1 కోటి సభ్యత్వాలు దాటి తొలిసారిగా సభ్యత్వం చేసుకొని ఈరోజు 2 సంవత్సరాల యువగళం పాదయాత్ర మైలురాయి పూర్తయిన సందర్భంగా 1 కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి సభ్యులే కాకుండా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ లోకేష్ గారికి కృతజ్ఞతతో తమ అభిమానాన్ని చాటే పరిస్థితుల్లో ఈ దావోస్ పర్యటన విజయవంతం కావడం, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రజలకు వివరించేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం చూసినాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా దావోసు, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పర్యటించి పెట్టుబడులు ఆహ్వానించి 11.9 లక్షల కోట్లు ఆ రోజు కూడా పెట్టుబడులు పెట్టించినారు. ఎంతో అభివృద్ధి. ఆ రోజు తెలంగాణ నుంచి విడిపోయి రాష్ట్రం దెబ్బతిన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 11.9 లక్షల కోట్లు ఆ రోజు పెట్టుబడులు తేవడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈరోజు మన ప్రాంతానికి చెందిన తెలుగు సాఫ్ట్వేర్ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఇంజనీరింగ్ చేయాలంటే బయట రాష్ట్రాలకు పోయేవాడు. తొలిసారిగా ఇంజనీరింగ్ కాలేజీలు మన రాష్ట్రంలో చాలా ఓపెన్ చేసి ఈ రోజు తయారైన ఐటీ నిపుణులంతా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం చొరవ చూపిన కారణంగా ఎంతో అభివృద్ధిని సాధించి మన ప్రపంచ దిగ్గజాల్లో మేటిగా పేరు పొందిన విషయం మనమందరం చూసినాం. అదేవిధంగా ఆ రోజు ఐటీని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో బిల్ క్లింటన్ గారితో గాని, బిల్ గేట్స్ గారితో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి చేసిన కృషిని మనం ఎవరం మర్చిపోలేం. కానీ ఈరోజు ఐటీ కాకుండా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా చేసే ప్రయత్నంలో గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసేదానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చేదానికి వచ్చింది. గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ గాని సిఎన్జిని గాని తయారు చేసి ఇక్కడ రైతులకు కూడా ఉపాధి కల్పించే దిశగా ప్రతి రైతు 1 ఎకరా నుంచి 15,000 నుంచి 25,000 వరకు వాళ్ళు ఆదాయం పొందొచ్చు. వెనుకబడిన ప్రాంతాలు ఉద్యోగాల అవకాశం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఒక్క రిలయన్స్ ద్వారానే 65,000 కోట్లు పెట్టుబడి పెడితే శ్రీ నారా లోకేష్ గారు మీరు చూసినారు, జూమ్ కాల్ మీటింగ్ చేశారు మిట్టల్ గారితో చేసి ఒక్క జూమ్ కాల్ తో 1,65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ముందుకు వచ్చిన విషయం దాదాపుగా నెల ముందర మనమందరం చూసినాం. ఈ రోజు మిట్టల్ కంపెనీ తరపున 1,65,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని సఫలీకృతం చేసినారు లోకేష్ గారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినారు. ఉత్తరాంధ్రలో 2 లక్షల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలకు మొన్ననే వైజాగ్ వచ్చి శ్రీకారం చుట్టింది మనమంతా చూసినాం. అంటే ఇప్పటికే దాదాపుగా 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 8 నెలల కాలంలోనే మీరు ఓటేసి ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం, మీరు ఓటేసి ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం, ప్రజలందరూ ఓటేసి ఎన్నుకున్న ఒక మంచి ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేసి సఫలీకృతమైందనే విషయం సవినయంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం. మొన్న దావోస్ పర్యటనలో మామూలుగా ముక్కుబడి సమావేశాలు కాకుండా ప్రతి ఒక్కరిని అదే పనిగా నడి రోడ్లో తండ్రి కొడుకులు ఇద్దరు తిరుగుతూ దాదాపుగా -6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, చాలా ఎముకలు కొరికేసే చలి. మన ముఖ్యమంత్రి 75 ఏళ్ల వయసులో కనీసం స్వెటర్ కూడా వేసుకోలే. మనం అందరం చూసినాం. అంత నిబద్ధతతో ప్రతి పారిశ్రామికవేత్తను కలిసి రాష్ట్ర ప్రగతిని గురించి వివరించడమే కాకుండా దేశంలోనే పెట్టుబడులు ఆకర్షించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషి చాలా అభినందనీయం.